ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జీసస్, దేవుడిలో ఉన్న ఒక మంచి స్వభావం ఏంటని, యేసు ప్రభు వారిలో ఉన్న మంచి క్యారెక్టరిస్టిక్ ఏంటని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? సమ్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్. గుడ్నెస్, లవ్, ఫర్గివ్నెస్, దయ, ఓకే, సాక్రిఫైస్, ఫ్రెండ్, గివింగ్, ఫెయిత్, పవర్ఫుల్, క్లెవర్నెస్, బ్యూటిఫుల్. ఇవన్నీ యేసు ప్రభు వారిలో ఉన్న క్వాలిటీస్ అయితే ద మోస్ట్ అండర్ రేటెడ్ క్వాలిటీ ఆఫ్ జీసస్, ఇది ఎక్కువగా దేవుడిలో గమనించలేని క్వాలిటీ, కానీ బ్యూటిఫుల్గా బైబిల్లో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటాం కదా. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఎంతమందికి తెలిసిన ఆ లైన్? ఎంతమందికి తెలుసు? ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటే రూమ్లోనే ఉంటుంది, ఎవరు మాట్లాడుకోరు కానీ అందరికీ కనబడుతుంది. యూనో దట్స్ కైండ్ ఆఫ్ క్వాలిటీ దట్ జీసస్ క్రైస్ట్ హ్యాడ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ లోకంలో యేసు ప్రభు వారికి ఉన్న ఆ ప్రత్యేకమైన ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ క్వాలిటీ ఏంటంటే సెన్స్ ఆఫ్ ఫోకస్, లివింగ్ లైఫ్ వితౌట్ డిస్ట్రాక్షన్. ఆయన దేనికోసం వచ్చాడో, దేనికోసం ఉండాలో, ఏ సమయానికి ఏం చేయాలో బాగా తెలిసిన వ్యక్తి. రైట్ డౌన్ ద సెన్స్ ఆఫ్ ఫోకస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ యు టు హ్యావ్ టుడే. ఈరోజు మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటుంది, కావాలనుకుంటుంది. క్రైస్తవులుగా మనకి లోతైన క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులు కాదు, లోతైన క్రైస్తవులుగా ఒక పర్పస్ని ఫుల్ఫిల్ చేసే క్రైస్తవులుగా మనకు ఉండాల్సింది sense of focus. These distractions will delay the position that God has for you. యేసు ప్రభువు ఎంత స్ట్రాంగ్ ఫోకస్డ్ గా ఉన్నారంటే కొన్నిసార్లు ఆయన సొంత శిష్యులే, ఆయన దగ్గర వాళ్ళే డిస్ట్రాక్ట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. యేసు ప్రభువు చనిపోయే ముందు శిష్యులందరినీ పిలిచి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. చూడండి, ఇన్ని రోజులు మనము చక్కగా కలిసి తిరిగాము, అంత బాగా నడిచింది, కానీ కొన్ని రోజుల్లో నన్ను హింసించబోతున్నారు, నా పైన ఉమ్మి వేయబోతున్నారు, నన్ను కొట్టి చంపబోతున్నారు, నేను చావటానికి లోకానికి వచ్చాను, 3వ రోజు తిరిగి లేవబోతున్నానని యేసు ప్రభువు చక్కగా శిష్యులను పిలిచి చెప్తే పీటర్ పక్కనే తీసుకెళ్ళి, యేసయ్యా నీకు ఏం జరగదు, నీకేం అవ్వకుండా నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నేను ఉన్నాను కదయ్యా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని యేసుని పక్కన పిలిచి ఏం చేస్తున్నాడు అక్కడ? మంచి మాట చెప్తున్నా కానీ హీఈస్ డిస్ట్రాక్టింగ్ గాడ్ ఫ్రమ్ ద డెస్టినీ. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూను కలుగుదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. Sometimes నీ దగ్గరున్న వాళ్ళే దేవుడు నీకు ఇచ్చిన పర్పస్ ని మంచి ఉద్దేశంతో, ఒకవేళ మీరు హైదరాబాద్కి వెళ్ళి నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను దేవుడు చెప్పాడు అనుకో, ఏంటి హైదరాబాద్కి వెళ్తావేంటి, ఇక్కడ లేవా, ఇక్కడ దొరకవు ఆంధ్రలో ఉద్యోగాలు, హైదరాబాద్లోనే దొరకాలా నీకు, మన సొంత బంధుమిత్రులే, మన సొంత వారే ఇక్కడ ఆంధ్రలో చేసుకో, హైదరాబాద్కి ఎందుకు వెళ్తావు? లేదా దేవుడు నీకు ఈ వ్యాపారం చేయాలని అన్నారు అనుకో, ఏంటి నువ్వు ఇంజనీరింగ్ చదువుకొని ఇంత లక్షలు ఖర్చు పెట్టి నేను ఇంతగా చదివిస్తే వ్యాపారం పెడతావా? అందులో ఎంత లాస్ ఉంటుందో తెలుసా? నీకు పిల్లని ఎవరిస్తారు, నీకు పిల్లలు అవుతుంది, ఎవ్రీ మంత్ నీకు రెగ్యులర్ శాలరీ లేకపోతే నీకు పిల్లలు అవుతుంది. మన సొంత వారే, దేవుడిచ్చిన ఫోకస్ ఇక్కడ ఉంటే మన సొంత వారే మనల్ని పిలిచి ప్రేమపూర్వకంగా, ఇక్కడ పేతురు ప్రేమగానే మాట్లాడాడు కదా, నీకేం కాకూడదు యేసయ్యా, నువ్వు చనిపోతానంటావేంటి అని అంటే వెంటనే యేసు ప్రభు వారు ఏం గమనించారు? పేతురా నువ్వు పక్కన పో అన్నాడా? ఏమన్నాడు? సాతానా. ఏమన్నాడు చదవమ్మా? సాతానా నా వెనుకకు పొమ్ము, నా వెనుకకు పొమ్ము, నా ముందు కనబడుతున్నావు, డిస్ట్రాక్ట్ చేస్తున్నావు, యూర్ డిస్ట్రాక్టింగ్ మీ ఫ్రమ్ మై ఫోకస్. నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలో, దేనికోసం వచ్చాను, దేనికోసం బ్రతుకుతున్నాను, దేనికోసం మిమ్మల్ని శిష్యులుగా మార్చుకున్నాను? నీతో ఎప్పుడు ఉండిపోవడానికి కాదు, మిమ్మల్ని నాతో ఎప్పుడు ఉంచుకోవటానికి. హల్లెలూయా. So sometimes when the enemy is trying to distract you, నీ సొంత ఫ్రెండ్స్ రూపంలో, నీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ రూపంలో, you should recognize that it is from the enemy and immediately rebuke the enemy. Immediately rebuke the enemy in the spirit and say, don't distract me. Distract అవ్వని మనుషులు, ఫోకస్డ్ గా ఉన్న మనుషులు వారి గురిని అతి వేగంగా చేరుతారు. They will run towards the destiny as fast as they can. But people who are distracted,
will stay back and be slacked. Because one thing the devil wants to steal from you is your destiny. One thing the devil wants to steal from you. Yesu Prabhu వారిని డెస్టినీ ఫుల్ఫిల్ చేయకుండా డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రతిసారి ఎవరో ఒకరి విధంగా కనబడతానే ఉన్నాడు. ఒకసారి కొండ మీద కనబడ్డాడు, ఒకసారి పేతురుతో కనబడతాడు, ఒకసారి ఏదో విధంగా ప్రతి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరి దగ్గర బంధువులతో దగ్గర వాళ్ళతోనే కనబడతాడు. శత్రువులతో సాతాను ఉన్నాడు, మన దగ్గర బంధుమిత్రులతో కనబడతాడు. We will read John chapter 10 verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. దొంగతనమునకు హత్యను నాశనమునకు చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగ దేనికోసం వస్తాడంట? దొంగలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి. నీ దగ్గర ఉన్న బంగారం దొంగలించడు, నీ దగ్గర ఉన్న ఆస్తి దొంగలించడు. ఏం దొంగలిస్తాడు? యువర్ డెస్టినీ. నీ గన్ పాయింట్లో పెట్టి వచ్చి నాకు నీ ఆస్తి ఇచ్చే అని చెప్పి దొంగలించే దొంగ కాదు ఈ సాతాను. పాము వలె ఉంటాడు, ఎప్పుడు వెళ్ళి అటాక్ చేయాలా. సింహం వలె ఉంటాడు, ఎప్పుడు వెళ్ళి అటాక్ చేయాలా. కేర్ఫుల్గా చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఫోకస్ చేస్తూ ఉన్నావో సడన్గా డిస్ట్రాక్ట్ చేసి నీ పర్పస్, నీ డెస్టినీని డిస్ట్రాక్ట్ చేయడానికి హీ విల్ కమ్ టు స్టీల్ యువర్ డెస్టినీ, స్టీల్ యువర్ ఫోకస్ అండ్ కిల్ యువర్ అటెన్షన్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. దట్ ఈస్ వాట్ హీ విల్ కమ్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. సడన్ గా వచ్చాడు, ఒక చిన్న డిస్ట్రాక్షన్స్ ని లైఫ్ లోకి తీసుకొస్తాడు. చిన్నది. రేపు ప్రాజెక్ట్ ఉందంటే రేపు చేసుకుందాంలే, ఇప్పుడు సినిమా చూస్తే సరిపోద్ది, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సీజన్ చూస్తే సరిపోద్ది, ఇప్పుడు ఇది చూస్తే సరిపోద్ది, అది చూసి రేపు చేద్దాంలే. ద టైమ్ ఇస్ సో ప్రెషస్ దట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ టుడే. పాత కాలంలో, పాత నిబంధనలో ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలీయులను బయటికి తీసుకొచ్చినప్పుడు వారికి దేవుడు మన్నాను ప్రతిరోజు వారికి ఇచ్చాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఇజ్రాయేలీయులకి వారంకి సరిపడా రేషన్ ని వెళ్ళి మీరు తీసుకొని రండి, అక్కడ దేవుడు మన్నాని కురిపించాడు, వారంకి సరిపడా రేషన్ నీకు వస్తుంది తీసుకొని రా అని దేవుడు చెప్పలేదు. దేవుడు ఏమన్నాడంటే ప్రతిరోజు నీకు కావలసిన మన్నాను నేను పరలోకం నుంచి నీకు కురిపిస్తాను. ప్రతిరోజు నూతనమైన మన్నాను, ఫ్రెష్ ఫుడ్ విల్ బి గివెన్ టు యూ. ఫ్రెష్ వుడ్. నీకు ఫ్యూచర్ కోసం ఒక వారంకి సరిపడా అసైన్మెంట్స్ ఇవ్వడు. ఎవ్రీ డే నీకు ఒక అసైన్మెంట్ ఉంటుంది దేవుడి దగ్గర నుంచి. ఎవ్రీ డే యూ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ యూ. వారం కోసం, నెల కోసం, సంవత్సరం కోసం ఉండకూడదు నీ ఫోకస్. ఎవ్రీ డే యువర్ ఫోకస్ షుడ్ బి టు ఫుల్ఫిల్ ద డెస్టినీ దట్ గాడ్ హాస్ ఫర్ యూ, టు ఈట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే డైలీ బ్రెడ్ అని ఎందుకు పెట్టాము? డైలీ మనము తినేదాన్ని డైలీ బ్రెడ్. ఈవెన్ మన ఫిజికల్ వరల్డ్లో కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, ప్రతిరోజు వండుకొని తినండి. కుక్ యువర్ ఫుడ్ ఎవ్రీ డే అండ్ ఈట్ యువర్ ఫుడ్. అనుదిన వాక్యము మీరు చదవండి, అనుదిన వాగ్దానము మీరు పొందుకోండి. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే ఫర్ యువర్ సెల్ఫ్. అదేవిధంగా ఎవ్రీ డే దేవుడు నీకు ఇచ్చే టాస్క్స్. అందుకే డోంట్ worry about your future, worry about today. Worry about today అని వాక్యంలో సెలవిస్తుంది. Think about today. What distractions are you having? నీకు ఇచ్చిన పిలుపు మీకు అందరికీ తెలుసు. దేనికోసం మీరు పిలువబడ్డారో, హైదరాబాద్కి ఎందుకు వచ్చారో, ఏం చేయాలని, ఏం సాధించాలని, ఏం డ్రీమ్స్ ఉన్నాయి నీకు, ఏ విజన్ ఉంది నీకు, ఏం చేయాలనుకుంటున్నావు, దేవుడిలో ఎంత లోతుగా ఎదగాలనుకుంటున్నావు. అంత లోతుగా ఎదగాలంటే నువ్వు ప్రతిదినం నువ్వు చేయాల్సిన పనేంటి? నాకు గొప్ప మర్మాలు కావాలి సిస్టర్, లోతైన మర్మంలో నేను వెళ్ళాలి, లోతుగా దేవుణ్ణి తెలుసుకోవాలి, దర్శనాలు కావాలని వారానికి ఒకసారి బైబిల్ చదివితే నీకు దర్శనాలు రావు. అనుదినము నువ్వు వాక్యం చదివినప్పుడు, లోతైన ప్రార్థనలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, దెన్ గాడ్ విల్ స్టార్ట్ టు షో యూ లిటిల్ బై లిటిల్ నీ డెస్టినీకి అప్పుడు దగ్గరగా వెళ్తూ ఉంటావు. బట్ when your focus is so away, you're far from your destiny. అలా డ్రీమ్ చేస్తూ ఉంటావు అంతే. నేను ఎప్పుడు తెలుసుకుంటానో దేవుణ్ణి, ఎప్పుడు గొప్పగా దర్శనాలు చూస్తానో, నేను ఎప్పుడు వ్యాపార వ్యక్తిని అవుతానో, ఎప్పుడు నేను పొలిటీషియన్గా మారుతానో, అందరూ ఎదుగుతున్నారు, నేను ఎందుకు ఎదగట్లేదు? Because you're distracted, my beloved brother and sister.